నంద్యాల జిల్లా ఆలగడ్డలో చోటు చేసుకున్న ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అఖిలప్రియ హెచ్చరించారు. గతంలో మాదిరిగా కాకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగాలని తామంతా పోలీసులకు సహకరించామని పేర్కొంది. మొదటిసారి ఓటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా చేశామన్నారు. మహాత్మా గాంధీ తర్వాత తానే గాంధీ అని గంగుల ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నారేమో, కానీ ఆ గాంధీజీ రుద్రవరం హెడ్ క్వార్టర్లో గొడవలు అల్లర్లు సృష్టించారని విమర్శించారు భూమా అఖిలప్రియ. మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూడా అన్ని చర్యలు కూడా ఆ రోజు పోలింగ్ రోజు తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరం కూడా సహకరించడం జరిగింది, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల, ఓట్లు ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేయాలా, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే వాళ్ళు ఈ ఓటు వేసేటప్పుడు ఎటువంటి గలాటాలు జరగకుండా సాఫీగా జరిగితే వాళ్ళని కూడా రేపు పొద్దున ఓటు వేయడానికి బయటికి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాగుంటుందని ఒక ఆలోచనతో కూడా మేము ఎవరం కూడా అటువంటి ఆలోచనలు గతంలో లేవు, ఇప్పుడు కూడా పెట్టుకోలేదు. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఒక పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఎక్కడ కూడా గలాటాలు జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ సెంట్రల్ నుంచి కూడా మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని